జనసేన పార్టీ ఆవిర్భావ సభలో నాగబాబు గారు ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అంటే, జనసేన గెలిచిందంటే నా వల్ల అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. ఇది ఒకరి వల్ల అనేది కాదు, అలా అనుకుంటే వాళ్ళ కర్మ అన్నారు. అంటే దీన్ని ఎవరిని ఉద్దేశించి అంటారు? అంటే నాగబాబు ఒక పక్క ఏమో వర్మాన్ని ఉద్దేశించి అని చెప్పి అంటారు. వర్మ నీ కర్మ అనేది ఇండైరెక్ట్ చెప్పిన మాట అంటారు. అంటే ఒక విషయం ఏంటంటే అక్కడ వాక్య నీ కర్మ అనేది వర్మనేనా? ఒక విషయం, పిఠాపురంలో అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారు. ఆ ఉన్న వాళ్ళలో తెలుగుదేశం నుంచి వర్మ గారు ఉన్నారు, జనసేన నుంచి కొంతమంది నాయకులు ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ మనకి బీజేపీ నుంచి కూడా నాయకులు ఉన్నారు. దాంట్లో కూడా మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి ముఖ్యమైనటువంటి ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఉన్నారు. వర్మ గారు ఒక్కలే కాదు నాయకులు, అక్కడ 10 మంది నాయకుల్లో వర్మ గారు ఒక నాయకుడు. అంటే ఎన్నికల ముందు వర్మ గారిని మా గెలుపు మీ చేతుల్లో పెడతామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వర్మ గారి ఇంటికి వెళ్ళి మాట్లాడటం జరిగింది, ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆ వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. అవును, చెప్పారు. ప్రచారంలో కూడా వర్మ గారిని శాసనమండలికి పంపిస్తాను, అవును, వర్మ గారికి అన్యాయం జరగదని చెప్పి కూడా చెప్పారు. అవును. అయితే వర్మ గారు తెలుగుదేశం పార్టీలో నాయకుడిగా ఉన్నారు. వర్మ గారికి ఏ పదవి ఇవ్వాలన్నా, అది ఎమ్మెల్యే కావచ్చు, రాజ్యసభ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఏ పోస్ట్ ఇవ్వాలన్నా కూడా అది కేవలం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఇవ్వాలి. అదే జనసేన పార్టీలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు రికమెండ్ చేసి చేయాలన్నమాట. బీజేపీ ఉంటే బీజేపీ చేయాలి. అయితే ఇటీవల అక్కడ దొరబాబు గారు అని బీజేపీలో పెండిన తర్వాత వైసీపీలోకి వచ్చినటువంటి ఆయన కూడా వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఏంటంటే వర్మ గారిని కొంచెం స్థాయి తగ్గిస్తున్నారు అన్నారు. ఎందుకంటే ఆయన వైసీపీలో ఉన్నారు, గతంలో బీజేపీలో ఉన్నారు. మళ్ళీ నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అయ్యారు, మా ప్రాంతాన్ని మేము డెవలప్ చేసుకోవాలి, ఎప్పటి నుంచో మాకు ఉప్పాడు లాంటి సమస్యలు ఇవన్నీ ఉన్నాయి, సముద్రం ఒడ్డున కాబట్టి ఏ నాయకుడు కూడా సరిగ్గా పట్టించుకోలేదు, మేము ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదు. పవన్ కళ్యాణ్ అయితే ఒక ల్యాండ్ మార్క్గా ఉన్నారు కాబట్టి, ఒక బలమైన నాయకుడు కాబట్టి ఆయన వల్ల మా ప్రాంతం, మా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతున్న ఉద్దేశంతో నేను పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పార్టీలో చేరానని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా అనేక వీడియోల్లో చెప్పడం జరిగిందనమాట. మరి అలాంటప్పుడు కేవలం వర్మ గారు ఒక్కడి వల్లని మనం చెప్పలేమన్నమాట.